మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్నటువంటి ఆరోవాడి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆరోవాడికి సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్ అయినటువంటి సీతారాము గారు ఉన్నారు మన దగ్గర. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. అసలు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ యొక్క విధులు ఎలా ఉంటాయి, వారు చేసే యొక్క పనులు ఏంటి, ఇవన్నిటి మీద ఒక చిన్న ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. నేను శానిటరీ ఇన్స్పెక్టర్ జోన్ 6వ వార్డు జోన్ 6 జీవీఎంసీ అండి. మీ పేరు? జోన్ 2 సార్. సీతారాం, కే సీతారాం అండి. సార్, అంటే ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ యొక్క విధులు ఎలా ఉంటాయి సార్? మాకు 2 యాక్ట్ల ప్రకారం మాకు విధులు నిర్ణయించబడ్డాయండి. ముఖ్యంగా మా ఫస్ట్ది శానిటేషన్ యాక్టివిటీసు, రెండోది బీడీఆర్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్టివిటీ మాదేనండి. అలాగే హెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం మాకు సంక్రమించిన అధికారాలు డిఎన్ఓటీ లైసెన్స్లు ఏ ఎస్టాబ్లిష్మెంట్ అయినా చెక్ చేసి దానికి మనం చెప్తున్న నామ్స్ అన్నీ ఉన్నాయా లేవా అని కూడా మేము ఎన్షూర్ చేయాల్సి ఉంది. అలాగే మన శానిటేషన్ వింగ్లో ఈ వర్కర్లని కంట్రోల్ చేస్తూ వాళ్ళకి వర్క్ ఎన్షూర్ చేస్తూ ఆ వెహికల్ ఉంటాయి కదా, శానిటేషన్ వెహికల్, అవన్నీ పక్కగా మన అధికారులు చెప్పే విధంగా వాటిని టర్న్అప్ చేయడం కూడా మేము చేయాల్సి ఉందండి. అలాగే రిజిస్ట్రేషన్లో ప్రతి బర్త్ అండ్ డెత్ ఆ జోన్కి ఆ వార్డుకి సంబంధించిన బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ కూడా మేము చేయాల్సి ఉన్నది. అలాగే వార్డులో ఉన్న ప్రతి ట్రేడ్ని కూడా చూసి, ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్లాస్టిక్ నివారణ అవేర్నెస్ ఉంది కదా, అది 31st లోపల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది లేకుండా బ్యాన్ అయ్యిందండి. ఆఫ్టర్ January 1 నుంచి మనకి ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాలని మన కమిషనర్ గారు, మిగతా అధికారులు, జీవీఎంసీ అధికారులు చెప్పారు. ఆ విధంగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందండి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ కూడా అక్కడ నుంచి ఫైనింగ్ అవన్నీ కూడా మేము చేయాల్సి ఉందండి. అవి మా అధికారాలు. శానిటేషన్ సంబంధించి మార్నింగ్ మీరు చేసే విధులు ఎలా ఉంటాయి సార్? మార్నింగ్ ఉదయాన్నే మేము 5-5:30 కల్లా చేరుతాము. యాక్చువల్లీ 6 నుంచి వర్కర్లు ఫీల్డ్లో ఉండేటట్టు చూస్తాము. దానికి మా కింద స్టాఫ్ సూపర్వైజర్లు, సెక్రటరీలు ఉన్నారండి. వాళ్ళ ద్వారా మనం అటెండెన్స్ వేస్తాము, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్. వాళ్ళ ద్వారే వాళ్ళ పిన్ పాయింట్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ వర్క్కి మనం అసైన్ చేస్తూ ఇవన్నీ మేము కంట్రోల్ చేసుకుంటున్నాం. మన వార్డులో 14 సచివాలయాలు ఉన్నాయి. ఈ అన్నింటికి కూడా సెక్రటరీలు ఉన్నారు. అలాగే సూపర్వైజర్లు 2 సచివాలయాలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ పై అధికారుల ఆదేశాలు అన్నీ వీళ్ళకి చెప్తూ చేరవేస్తూ వాళ్ళ ద్వారా మేము అది ఎన్షూర్ చేస్తాం, వర్క్ ఎన్షూర్ చేస్తాం. సార్, ప్రజల్లో అంటే మీరు ఒక సీనియర్ ఆఫీసర్గా ప్రజల్లో మార్పు వచ్చిందంటారు. ఒకప్పుడు తడి చెత్త పొడి చెత్త అనే కాన్సెప్ట్ లేదు, బట్ ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త డిఫరెంట్ చేసి ఇవ్వమంటే ఆ విధంగా ఏమైనా మార్పులు వచ్చాయంటే? చేస్తున్నారండి, చాలా వరకు చేస్తున్నారు. తడి చెత్త పొడి చెత్తకి మనకి క్లాప్ వెహికల్ అని పెట్టారు. అవును సార్. వాటికి మన అధికారుల ఆదేశాల ప్రకారము తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేస్తూ దాన్నే సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అంటున్నాం కదా, ఆ విధంగా 3 రకాల చెత్తలను కూడా వేరు చేస్తూ మన కాపులపాడు మేము పంపిస్తుంటామండి. ఆ విధంగా ప్రజలు కూడా ట్యూనప్ అయ్యారు, చేస్తున్నారండి. ఓకే సార్. సార్, ప్లాస్టిక్ నియంత్రణ ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో అది నియంత్రణలో భాగంగా ప్రభుత్వం కానీ మన ఈ ఛానల్ వైజ్ జీవీఎంసీ చేపడుతున్న కార్యక్రమాలు అనూత్యంగా ముందుకు వెళ్తున్నాయి. బట్ ప్రజల్లో ఎంతవరకు మార్పు వస్తుంది? ఇది మనకి ప్లాస్టిక్ నివారణ రూల్స్ 2016 నుంచి అమల్లో వచ్చిందండి. అక్కడి నుంచి రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మైక్రాన్స్లో కొలుస్తుంటారు. ఇంతవరకు మనకి 50 మైక్రాన్స్, ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 120 మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్ను కూడా బ్యాన్ చేయమన్నారు. అలాగే ఏ టైప్లో ఉన్న ప్లాస్టిక్ను కూడా సింగిల్ యూజ్ అయితే అది ఇప్పుడు తీయాల్సి ఉందండి పూర్తిగాను. దాన్ని బ్యాన్ చేయమన్నారు. ఆ విధంగా మేము ఎక్కడికక్కడ అవేర్నెస్ చేస్తున్నాము. ప్రతి షాప్కి కూడా మేము చెప్తున్నాము. దానికి ఆల్టర్నేటివ్గా ఈ బయోడిగ్రేడబుల్ కవర్స్ అని దొరుకుతున్నాయండి. షాపులు పెడుతున్నారు. ఆ షాపుల్లో వాళ్ళ నెంబర్ ఇవ్వడం, వెండర్స్కి, ముఖ్యంగా కూరగాయల వాళ్ళు, ఈ పాన్ షాపుల వాళ్ళు, అలాగే టిఫిన్ షాపుల వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా కవర్లు వాడుతున్నారు సింగిల్ యూజ్. అవి వాడకూడదని వాళ్ళు చెప్తూ ఈ ఆల్టర్నేటివ్ నెంబరు, షాపు ఎక్కడుందో చెప్తూ వాళ్ళు తెచ్చుకోమని చెప్తున్నాం. చాలా వరకు 90% వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మానేసి బయోడిగ్రేడబుల్ కవర్స్ వాడుతున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. ఏదైనా సరే మనం ప్రశాంతంగా బతుకుతున్నాం. ఉదయం లేచాక మన ఇంటి ముందు చెత్తని తీసేటటువంటి జీవీఎంసీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో స్వీపర్స్ వాళ్ళు
వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా వాళ్ళ కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటుంటారు సార్? చేస్తున్నారండి. ఆ విధంగా కూడా మన వాళ్ళు సెగ్రిగేషన్ కూడా చేయమంటున్నాం కాబట్టి ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఆ చెత్తలు డైరెక్ట్గా చేతులు పెట్టకుండా గ్లౌజులు ఇస్తున్నారు. అలాగే మనకి యాప్రాన్స్ అనేవి ఇస్తున్నారు, గమ్ బూట్స్ ఇచ్చారు, కాలువలో దిగిన వాడికి గమ్ బూట్స్ ఇచ్చారు. ఆ విధంగా అన్ని విధాలు కూడా మన కార్పొరేషను పీపీఈ కిట్స్ అంటున్నాం, అవి సప్లై చేస్తున్నారు. బాగానే ఉందండి, ప్రొటెక్షన్ కూడా బాగానే ఉంది. అలాగే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్ళడం, అప్రోచ్ అవ్వడం కూడా చేస్తున్నారు. బాగా మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.